మనం ఇప్పుడు పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడబోతున్నాం. అయితే ఇక్కడ సాధారణంగా ఏందంటే పద్మ అవార్డ్స్ అని అంటారు. వీటిలో ఈ పద్మ అవార్డ్స్‌లో 3 రకాల అవార్డులు ఉంటాయి. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని ఉంటది. యాక్చువల్‌గా ఈ పద్మ అవార్డులని గనక మనం పాలిటీలోతోని గనక లింక్ గనక చేసినామనుకోండి, పాలిటీలో ఎక్కడైనా మన పద్మ అవార్డ్ అని ఉండదు. కానీ పాలిటీలో రాజ్యాంగంలో ఆర్టికల్ 18 అని ఉంటుంది. 18 అంటే అధికరణ 18 అని ఉంటుంది. అధికరణ 18 మనకేం చెప్తదంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అని ఇంగ్లీష్‌లో చెప్తారు. బిరుదుల రద్దు. బిరుదులు రద్దు కానీ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవి ప్రభుత్వాలు ఇస్తాయి. అయితే మనం ఎక్కడ కూడా పేరుకి కన్నా ముందు, పేరు తర్వాత డిజిగ్నేషన్‌లో పద్మ అవార్డు మనకు పద్మశ్రీ కనుక వచ్చిందనుకోండి, పద్మశ్రీ అని చెప్పి మన పేరు రాసుకోవద్దు ఎక్కడైనా. కానీ సాధారణంగా మనం న్యూస్ పేపర్‌లో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఈ పద్మ అవార్డుల వాళ్ళ పేరు దానికన్నా ముందు దాని టైటిల్ ఉంటుందన్నమాట. అట్లా మనం ఎక్కడ రాసుకోవద్దు సాధారణంగా. దాన్ని ఎవరు కంప్లైంట్ చేయరు. చేస్తే కనుక అది ఇష్యూ అవుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ క్లాస్‌లో నేను ఓరియంటేషన్ మాత్రమే చెప్తా. మీరు ఓరియంటేషన్ కావాలన్న వాళ్ళు మాత్రమే వినండి. ఏదంటే మీకు కూడా టైం వేస్ట్ కాబట్టి. ఓరియంటేషన్ అంటే పద్మ అవార్డులని కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఏ విధంగా అడుగుతాడు. అది ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఎనీ స్టేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇండియాలో ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి ఎవరికైనా ఇవి కామన్ ఓరియంటేషన్ అనమాట. అయితే ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే పాలిటీలో ఆర్టికల్ 18 ఏంటిదని అడగవచ్చు. అబాలిషన్ ఆఫ్ టైటిల్, బిరుదుల రద్దు. అట్లా మనకు డైరెక్ట్ అడగడు. బ్యాంక్ ఎగ్జామ్, ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అయితేనే డైరెక్ట్ అధికరణ 18 అడుగుతాడు. ఎస్ఎస్సి ఎగ్జామ్లో సాధారణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అడగడు. మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడుగుతాడు. కాబట్టి మనకు దీనికి సబార్టికల్ కూడా 18 సబార్టికల్ కూడా ఉండదు. పాలిటీలో ఆ విధంగా క్వశ్చన్ రావడానికి మనకు పాసిబిలిటీ ఉంది. ఇక జీకే కానీ కరెంట్ అఫైర్స్లో పద్మ అవార్డ్స్ మీద ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి, మనం ఏ విధంగా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని చదవాలి. నా భాషలో ఓరియంటేషన్ అంటే ఏంటంటే నా టీచింగ్లో కానీ కోచింగ్లో కానీ ఒక టాపిక్ని ఎట్లా చదవాలని తెలియాలి. మీకు ఒక టాపిక్ని ఎట్లా చదవాలని తెలిసిన రోజు మీరు సక్సెస్ చేరినట్టే. ప్రతి ఒక్క టాపిక్, ఎనీ సబ్జెక్ట్, ఏ టాపిక్ అయినా ఎట్లా చదవాలని తెలియాలి. పద్మ అవార్డ్స్లో 3 రకాలని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ మూడిటికి ఎగ్జామ్లో ఏ రంగానికి ఎవరికి ఇస్తారు అనేది కూడా మనకు అడగడానికి పాసిబిలిటీ ఉంది. రంగాలంటే వివిధ రంగాలు ఉన్నాయి. ఆర్ట్స్ కానీ, కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పిరిచువలిజం, స్పోర్ట్స్, ఇవి ఈ వివిధ రంగాలకి ఈ పద్మ అవార్డు. ఎన్ని రంగాలకి ఇస్తాడని సాధారణంగా అయితే అడగడు. ఏ రంగానికి ఇవ్వడు అని అడగడానికి మనకు పాసిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి అవి ఏం రంగాలు ఉన్నాయో అవి మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్ట్ అడుగుతాడు, కళలకు సంబంధించింది. సోషల్ వర్క్కి సంబంధించింది కూడా అడుగుతాడు, సామాజిక సేవకి సంబంధించింది. పబ్లిక్ అఫైర్స్, ప్రజా వ్యవహారాలు కానీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, నాట్ టెక్నాలజీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అడుగుతాడు. వాడు అడిగేటప్పుడు మనకు అక్కడ పర్టికులర్ పర్సన్కి సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చింది అంటాడు. మనం అది అబ్జర్వ్ చేయము. అందుకనే సైన్స్ వేరు, ఇంజనీరింగ్ వేరు. దే ఆర్ నాట్ గివింగ్ పద్మ అవార్డ్స్ ఫర్ ది టెక్నాలజీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది జాగ్రత్తగా మనం చూడాలి, ఎందుకంటే ఓవర్లుక్లో బిట్టుపోవడానికి ఆస్కారం ఉంటుంది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యం, పరిశ్రమకి ఇస్తారు. మెడిసిన్, వైద్య రంగానికి ఇస్తారు. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సాహిత్యానికి ఇస్తారు. విద్య, లిటరేచర్, ఎడ్యుకేషన్ రెండు కలిపి ఒకటే అవి. స్పోర్ట్స్, క్రీడలకు ఇస్తారు. సివిల్ సర్వీసెస్ ఇస్తారు, మొదలగు వాటికి అంటాడు. అదర్స్, వాటిలో స్పిరిచువలిజం, అగ్రికల్చర్ ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు, ఎక్సెట్రా అంటాడు. కాబట్టి మన క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అడగవచ్చు, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అన్నప్పుడు ఇది మనకు యూజ్ అవుతుంది. ఈ కింది వాటిలో ఏ రంగానికి ఇవ్వరు అన్నప్పుడు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీలు పెట్టేసి మనకు కన్ఫ్యూజన్ చేయడానికి ఆస్కారం ఉంది. మనం సైన్స్ ఒకటి చదువుతాం, ఇంజనీరింగ్ చూడము, టెక్నాలజీ చూసాము, పెట్టేస్తాం. అట్లా కాదు, ఇది ఓరియంటేషన్ అన్నట్టు. అయితే పద్మవిభూషణ్ ఎవరికి ఇస్తారు? ఈ 3 అవార్డులు కూడా డిస్టింక్ట్ సర్వీసెస్కి ఇస్తారని చెప్తాడు. డిస్టింగ్ అంటే
ఒక అత్యున్నతమైన సేవలు చేసినందు కానీ పద్మవిభూషణ్ మాత్రం ఎక్సెప్షనల్ సర్వీసెస్, కీవర్డ్ ఇది ఎక్సెప్షనల్. ఇంగ్లీష్లో తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఎక్సెప్షనల్ అంటే అత్యున్నతమైన, ఎక్సెప్షనల్ ఒక హయ్యర్ లెవెల్ అన్నట్టు. అదే కనుక మీరు కనుక పద్మభూషణ్ చూసిరనుకో హయ్యర్ ఆర్డర్ అంటారు, ఉన్నతమైన సర్వీస్ చేసినందుకు. అదే పద్మశ్రీ ఉన్నదనుకోండి ఎనీ ఫీల్డ్ అంటారు. కాబట్టి మూడిటి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా అడుగుతాడు క్వశ్చన్? పద్మశ్రీ ఎనీ ఫీల్డ్ కదా, పద్మశ్రీ దగ్గర ఏమంటాడంటే హయ్యర్ ఆర్డర్ అంటాడు. అందుకనే మనం చదివేటప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఇప్పుడు ట్రెండ్ మారింది. 2023-24 నుంచి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ట్రెండ్ అనేది మారింది. ప్రతి ఒక్క వర్డ్ జాగ్రత్త చూడాలి. ఆ వర్డ్ దగ్గర తీసేస్తారు ఆ వర్డ్ని. ఆ తర్వాత మనం అయ్యో ఇది చూడలేదని అంటారు. ఇది ఎవరికంటే నాకు ఇది జాబ్ వస్తుంది అని అనుకున్న వాళ్ళకి జాబ్ రాలేదు అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ లాజిక్స్, ఈ టెక్నిక్స్, ఈ సీక్రెట్సే అన్నట్టు. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం గమనించగలగాలి. ఇక 2025 పద్మ అవార్డ్స్ దగ్గర కనుక వస్తే పద్మవిభూషణ్, పద్మశ్రీ టోటల్గా ఎంతమందికి వచ్చిందని అడగడానికి ఆస్కారం ఉంది. 139, 139 మందికి వస్తుంది. అయితే మనకు 139 పట్టొద్దు. మనకు ఎప్పుడైనా మనకు మ్యాథమెటిక్స్ స్కిల్స్ వాడాలి. మ్యాథమెటిక్స్ స్కిల్స్ అంటే ఏంటంటే 113 అంటే అరౌండ్ 140 అని మన బ్రెయిన్లో ఉండాలి. 140కి ఒకటి తగ్గుతుందని. ఎందుకు ఈ విధంగా మనం ఆలోచన చేయాలంటే ఎగ్జామ్లో లైక్ టోటల్ పద్మ అవార్డ్స్ ఘాట్ 129 మెంబర్స్ అని ఉంటుంది. స్టేట్మెంట్ ఉంటుంది, ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన ఉంటుంది. ఇక్కడ డౌట్ రాదు, అది ఎగ్జామ్ హాల్లోనే డౌట్ వస్తుంది. ఏమని డౌట్ వస్తుంది? 139, 129. మళ్ళీ 149 దగ్గరికి వెళ్ళావు, 150 దగ్గర రాదు మీకు. కాబట్టి ఎప్పుడైనా మ్యాథమెటికల్ స్కిల్స్ ఉపయోగించుకోవాలి. ఒక సంఖ్య 2 సంఖ్యలు కనుక తగ్గినాయి అనుకో అప్పుడు ఆ రౌండ్ ఆఫ్ ఫిగర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సంఖ్య 2 సంఖ్యలు కనుక పెరిగినాయి అనుకోండి ఆ రౌండ్ ఆఫ్ ఫిగర్ ప్లస్ అని అనుకోవాలి, ప్లస్ మైనస్. దట్ ఈస్ ది లాజిక్, దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది అవర్ క్యాల్కులేషన్లో ప్లస్ మైనస్ యొక్క సిస్టమ్ అన్నట్టు. అఫ్కోర్స్ మీకు అందరికీ తెలుసు, ఇవి చెప్తే ఇవి మాత్రం మాకు తెలియదా అని కాదు, ఏం తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే పెద్ద మనసుతోనే అర్థం చేసుకుంటారు అని. నేను తెలియని వాళ్ళ కోసమే ఈ క్లాస్. ఇక వీటిలో 139లో 2025లో ఇచ్చిన వాటిలో పద్మశ్రీ ఎంతమందికి ఇచ్చారు, పద్మభూషణ్ ఎంతమందికి ఇచ్చారు, పద్మవిభూషణ్ ఎంతమందికి ఇచ్చారు, అట్లా కూడా మనకు అడగడానికి ఆస్కారం ఉంది. మన టోటల్ 139 అనుకున్నా కదా. బిగ్ నెంబర్ ఏమున్నది దీంట్లో? బిగ్ నెంబర్ పద్మశ్రీ ఎక్కువ మందికి వస్తుంది, అది ఎనీ ఫీల్డ్ కాబట్టి. 113, 113. ఇది జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంతకుముందే లాజిక్ చెప్పాను. 113 అంటే 110 + 3 అన్నట్టు. ఇక్కడ కూడా 113 దగ్గర 123 అంటాడు, 103 అంటాడు. ఓవర్లుక్లో వెళ్ళిపోతాం మనం. నో, జాగ్రత్తగా ఉండాలి. పద్మ విభూషణ్ హైయెస్ట్ ఆర్డర్, మూడిట్లో హైయెస్ట్ పద్మ విభూషణ్ తక్కువ మందికి ఇస్తారు. తక్కువ అంటే 7 మెంబర్స్కే ఇచ్చారు 2025లో. 113 + 7 ఎంత అయింది? 120 అయిపోయింది. మనకు టోటల్ అని 139. ఇంకా 19 ఎవరికి ఇస్తారు? పద్మభూషణ్కి ఇస్తారు. అంటే పద్మవిభూషణ్ 7, పద్మభూషణ్ 19 అండ్ పద్మశ్రీ 113. నేను చెప్పిన లాజిక్ అయితే మీకు వితిన్ 10 సెకండ్, నాట్ 1 మినిట్ కాదు, 10 సెకండ్లో మీకు ఎగ్జామ్లో ఆన్సర్ వస్తుంది. నేను చెప్పే టెక్నిక్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని క్వశ్చన్ లెంత్గా ఉన్నప్పుడు కానీ షార్ట్గా ఉన్నప్పుడు కానీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు ఆన్సర్ వస్తుంది, వితిన్ 10 సెకండ్. ఇఫ్ యూ ఫాలో మై టెక్నిక్స్, నేను చెప్పే లాజిక్ సీక్రెట్ రహస్యాలు ఫాలో అయితే మీకు ఒక క్వశ్చన్ చేయడానికి 10 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు. జనరల్ స్టడీస్లో 10 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు. అలా అని అన్నిటికీ చెప్పలేము. 80%కి సబ్జెక్ట్ వరకు మాత్రం వీటి లాజిక్ని నేను కనిపెట్టగలిగాను. ఒక 20% మాత్రం కెనాట్, ఇంపాసిబుల్ అండి, అవ్వట్లేదు అది. రైట్. ఇప్పుడు ఇంకా ఏ విధంగా మనకు క్వశ్చన్
అడగడానికి పాసిబిలిటీ ఉంది. టోటల్ మెంబర్స్ చూసాం కదా. మరి దీంట్లో 139లో ఎంతమంది ఉమెన్కి వచ్చింది? 3 అంశాలు ఉంటాయి దీంట్లో టోటల్లో. ఒకటేమో ఉమెన్కి ఎంతమందికి ఇచ్చారు, చనిపోయిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు, పోస్ట్మస్ ఎంతమందికి ఇచ్చారు చనిపోయిన తర్వాత. నెక్స్ట్ ఎన్ఆర్ఐస్ కానీ, ఫారెన్ ఆరిజిన్ కానీ, లైక్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి ఎంతమందికి ఇచ్చారు అంటే ఫారెనర్స్కి కానీ, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ, భారత సంతతికి చెందిన వాళ్ళు కానీ వీళ్ళకి ఎంతమందికి ఇచ్చారనేది కూడా, ఇవి కూడా మనం న్యూమరికల్ గుర్తుపెట్టుకోవాలి. ఉమెన్కి 23 మెంబర్స్కి వచ్చినాయి. అంటే టోటల్ పద్మ అవార్డ్స్లో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 3 కలిపి టోటల్ ఉమెన్కి ఎంతమంది వచ్చిందంటే 23. ఎగ్జాక్ట్ 23 గుర్తుపెట్టుకోవాలి మనం, దాన్ని మిస్ చేయవద్దు. దాని నెంబర్ మనం జనరల్గా ఉండే నెంబర్ని మనం క్యాచ్ చేసుకోవాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అయితే ఇంత గతంలో మనకి 23 జిల్లాలు ఉండే, ఉమెన్ 23. మీకు నచ్చిన వేలో మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నాకు నచ్చినవే నేను చెప్తున్నా. 23 మైనస్ 10 చేసినాం అనుకో, 23 మైనస్ 10 ఎంత? 13 అవుతుంది. 13 ఎవరికి వస్తుంది? పోస్ట్మస్, మరణించిన తర్వాత ఎంతమందికి వచ్చిందంటే 13 మందికి వచ్చింది. 10 ఎన్ఆర్ఐస్కి వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు నేను లాజిక్ ఏం చెప్పాను, నువ్వు 23 కనుక గుర్తుపెట్టుకుందాం అనుకో నెంబర్, మ్యాథమెటికల్ స్కిల్స్ 23 మైనస్ 10 ఈక్వల్ టు 13. అప్పుడు నీకు 23కి ఉంది, 10కి ఉంది, 13కి ఉంది. 23 అంటే ఉమెన్, 10 అంటే ఎన్ఆర్ఐస్, 13 అంటే మరణించిన తర్వాత. ఇది మనకున్న ఓరియంటేషన్. సాధారణంగా అయితే టోటల్ ఎంతమందికి ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు అంటే, గతంలో స్పోర్ట్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆర్ట్ కళలకి ఎక్కువ మందికి ఇస్తున్నారు.